మొదటి దినవృత్తాంతం గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం మరోసారి చదవండి. మొదటి దినవృత్తాంతంలో 5:18. రూబేనీయుల్లోను గాదీయుల్లోను మనుష్య అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. చాలండి. చూడండి, ఇక్కడ ఒక రౌండ్ ఫిగర్ చెప్పట్లేదు. నాట్ రౌండ్ ఫిగర్. ఏది 45,000 అనుకో అన్నట్లే. ఏమంటున్నాడు? 44,760 మంది ఉండిరి. అంటే ఎంతో స్పెసిఫిక్గా 44,760 స్పెసిఫిక్గా. అంటే ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారు. మనలో ప్రతి ఒక్కరూ చాలా ముఖ్యమైన వారు. ఇన్ని వేల మంది ఉన్నాము, మనమేముంది లే. ఇన్ని వందల మంది ఉన్నారు, వీళ్ళలో మేమేముంది లే. 44,760 మంది. అంటే ప్రతి ఒక్కడు ఇక్కడ కౌంట్ చేయబడ్డాడు. ప్రతి ఒక్కడు రికగ్నైజ్ చేయబడ్డాడు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంచారు. ప్రతి ఒక్కరిని ఎంచారు. రౌండ్ ఫిగర్ 45,000 అనుకోండి అనలే. అంటే ఇక్కడున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో విలువైన వారు. ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎవరైనా ఎక్కువ చూస్తున్నాడంటే దేవుడు ప్రతి ఒక్కరిని అదేలాగా చూస్తున్నాడు. విలువ లేని వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇన్ని వేల మందిలో 44 ఇన్ని వేల మందిలో మేమెంత అనేది లేదు. 44,000లో మాదేంది లేదు. 44,000లో అందరిని కూడా 44,760 ప్రతి ఒక్కరు. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇక్కడ రాయబడింది, మరోసారి చదవండి. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత. కాబట్టి ఏమిటంటే జీల్, ఇంగ్లీష్లో జీల్ అని రాయబడింది. అంటే ఆసక్తి, గొప్ప ఆసక్తితో ఆత్మలో తీవ్రత గలవారే ఉండాలి. కాబట్టి దేవుని సేవించే విధానం ఏమిటంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ప్రార్థన చేసావా? ప్రార్థనలో పోరాడు. ఆత్మయందు తీవ్రత గలవారే ఉండు. అంటే రోషం కలిగి, పౌరుషం కలిగి, ఆ విధంగా పూర్తి శక్తి ఉపయోగించు. అంతే తప్ప అదేదో ఒక నులివెచ్చనిగా ఉండబాకు. అందుకోసం బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమిటంటే నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేక నులివెచ్చగా ఉన్నావంటే అటులేటుగా అన్నమాట. అంటే మాంద్యము. ఆ విధంగా కేర్లెస్గా, ఆసక్తి లేకుండా, నిరాసక్తితో, అది వేస్ట్. అలా చేయడం కంటే ఏదో నీకు నచ్చిన పని చేసుకో. దేవుని బిడ్డ, ప్రార్థన చేసావా? పట్టుదలతో వెళ్ళి పడి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే లేదు, నెమ్మదిగా ఉండే పర్వాలేదు. దేవుని బిడ్డ, బైబిల్ చెప్తుంది ఏమని? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆసక్తితో చేయి. ఆత్మయందు తీవ్రత కలిగి చేయి. పూర్తి శక్తితో. దేవుని ప్రేమించడం అంటే పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను సేవించవలను లేదా ప్రేమించవలను. అది దేవుడు కోరింది. కాబట్టి ఎందుకు మనము జవాబు చూడలేమంటే నిరాసక్తితో కూడిన ప్రార్థనలు, రొటీన్ ప్రేయర్స్, అలవాటు పడిన ప్రార్థన. దేవుని బిడ్డ, అలా ఉండబాక. దేవుడు కలుగు చేసుకోవాలంటే, దేవుడు దిగాలి అంటే నేను ముందు ఇది మనం చేయాలి. చదువుకునే పిల్లలు కూడా ఏంటి, మీ చదువు తీసుకున్నారు, 2 గంటలు ఎవడు ఫోన్ చేసినా, ఎవడు మాట్లాడినా బయటికి రానంతే. ఎవడైనా కావచ్చు. ఎందుకని? అది నీ వర్క్. అదే కూర్చో. 3 గంటలు కథలను ఎందుకు రాదు నీకు మార్క్స్? చూడు, ఎందుకు నువ్వు ర్యాంక్ సంపాదించలేవు? ఇక్కడ ఏదో ఏ ప్లస్ బి అంటుంటాడు, మళ్ళీ ఇక్కడ తీసుకుంటే సెల్ ఫోన్ మళ్ళీ ఆపరేట్ చేస్తుంటాడు, మళ్ళీ అక్కడ మమ్మీ చూస్తుంది, మళ్ళీ సగం ఫోను, మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెడతాడు, ఇక్కడ మాట్లాడతాడు. అరే మనసు ఎక్కడుందో, నీకు ఆలోచన ఎక్కడుందో నీకే తెలియదు. ఎక్కడెక్కుతుంది బుర్రలోకి? ఆ పుస్తకం మధ్యలో సెల్ ఫోన్ పెట్టింటాడు. వాళ్ళ అమ్మ అనుకుంటే పుస్తకం తీసుకుని అసలు వదలట్లేదు. మధ్యాహ్నం దాకా నా కూతురు ఆ పుస్తకాన్ని ఎలా పట్టుకొని ఇక అయిపోతుంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి అయిపోతుందని
ఆయన ఎందుకు వదలట్లేదంటే మధ్యలో దానికి దీనికి మధ్యలో అతుక్కున్నది ఒకటి ఉంది. సెల్ ఫోన్ పెట్టాడు, వేరే ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన, ఆమె ఉంది కాబట్టి వదలట్లేదు. నువ్వు అనుకుంటున్నావు పైన పుస్తకం కవర్ మాత్రం కనబడుతుంది నీకు. కాబట్టి అలాంటిది కాదు దేవుని బిడ్డ. ఏదైనా సరే దేవుని సేవ కూడా అలాంటిదే. దేవుని సేవకు వచ్చావా, ఎంత గంట అయిపోతుంది, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు వదులుతారు రాబాక. అసలు నీకేం కావాలో అది చేసుకో. దేంట్లో ఆసక్తి ఉందో దాంట్లో వెళ్ళు అంతే తప్ప ప్రభు దగ్గరకు వచ్చావా రాబడింది ఏమని, ఆసక్తి యందు మాంద్యులు కాక, మందులుగా ఉండద్దు, లేజీగా డల్గా డిమ్గా ఉండబాకు. పూర్తిగా ఆసక్తితో ఉండు. ఎంతసేపు చేయగలుగుతావు అంతసేపు. ఇక్కడేం నియమం ఏం లేదు. నువ్వు ఎంతసేపు చేయగలుగుతావు. ప్రార్థన గంట 2 గంటల ఏం లేదు, నియమం లేదు. నువ్వు ఎంతసేపు, ఎంత శక్తివంతంగా ఎంతసేపు చేయగలుగుతావు అంతసేపు చేయి. నువ్వు ఎంత సమయము శక్తివంతంగా తీవ్రతగా చేయగలవు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది దాన్ని బట్టి జవాబు ఉంటుంది. కాబట్టి దేవుడు కలుగు చేసుకోవాలంటే సోదరుడా సహోదరి, నీవు నేను తీవ్రతతో, నీవు నేను ఆ నిరాసక్తితో కాకుండా ఆ విధంగా ప్రార్థనలో పట్టుదలతో తీవ్రమైన ఆసక్తితో మనం సేవిస్తే, ఆ విధంగా ఒట్టొట్టి పైన నోట్లో మాటలు, ఒట్టి మాటలు కాదు, ఏదో మాటలు ప్రభావవంతుడు ఒట్టి నోట్లో నుండి కాదు, నీ అంతరంగంలో నుండే నువ్వు దాన్ని లీనమైపోవాలా, ఇమిడిపోవాలా. అప్పుడు మనం కార్యం చూడగలం, అప్పుడు దేవుడు చేసే కార్యం చూడగలం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతం అంతా కూడా సంపూర్ణత. ఏదో హాఫ్ కాదు, కాసేపు ఇక్కడ చేసి ఇక్కడ అక్కడ ఆపి మళ్ళీ ఇది ఆపి అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి అక్కడ ఆపి అలా కాదు. అన్నీ కూడా సంపూర్ణత, తీవ్రతతో, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పూర్తి శక్తితో, ఆత్మయందు తీవ్రత గలవారే. దేవుని బిడ్డ, నువ్వు ఇలా పనిచేయడం ప్రారంభించావా, చూస్తావు ఏమిటి దేవుని సహాయం ఎలా దిగి వస్తుందో, దేవుడు ఎలాంటి విజయాలు ఇవ్వగలడో. నీ వ్యాపార జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా లాభాలకు వస్తుంది. ఎన్ని సంవత్సరాలను నష్టములు ఉన్నా సరే మార్చేస్తాడు దేవుడు. అలానే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నువ్వు తిరిగి విజయంలోకి వెళ్ళగలవు. అలానే ఎన్నిసార్లు పతనమైపోయినా తిరిగి నువ్వు లేచి ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టు దేవుని హస్తం పనిచేయడం చూస్తావు. ఆత్మయందు తీవ్రత, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో నువ్వు తీవ్రత కలిగి, ఆత్మీయ తీవ్రత కలిగి ఉంటే బలమైన కార్యాలు చూస్తావు.